చంద్రబాబు నాయుడు తర్వాత నేను పనిచేసింది ఇక రాజశేఖర రెడ్డి గారి దగ్గర. రాజశేఖర రెడ్డి గారు కడప కలెక్టర్గా నేను పనిచేశాను మధ్యలో 93-94 సంవత్సరాల మధ్య కాలంలో. ఇద్దరి మధ్య చాలా తేడా ఉంటుంది వైఖరిలో. రాజశేఖర రెడ్డి యొక్క నడక, రాజశేఖర రెడ్డి గారి యొక్క రాజసం, రాజశేఖర రెడ్డి గారి యొక్క టీవీ తక్కిన వాళ్ళ దగ్గర కనబడదు. అంటే ఎన్టీ రామారావు విషయం వేరు, ఆయన మహానటుడు, కనబడదు. రాజశేఖర రెడ్డి ధోతి కట్టిన విధానం కానీ, ఆయన నడిచే విధానం కానీ అది. కానీ అప్పుడే మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన. ఆయన రావడంతోనే, అంటే ముఖ్యమంత్రి కాగానే ఆయన యొక్క దగ్గరగా ఉండేటువంటి వాళ్ళతో అన్నాడు, రమణతో ఒకసారి నాకు ఫోన్లో కల్పించండి అని. అప్పుడు నేను బీహార్ ఎలక్షన్స్లో ఉన్నాను, నేను ఇంకా రాలేదు సార్, బీహార్ ఎలక్షన్స్ నుంచి ఇంకా రాలేదట సార్, ఇంట్లో వాళ్ళు చెప్పారు అని చెప్పి అన్నారు. రాగానే నాకు కలవమని చెప్పండి అంటే, నేను అసలు ఫ్లైట్ దిగి నేను వస్తూ ఉంటుండగానే మా డ్రైవరే చెప్పాడు, సార్ మీకోసం చెప్పిన సీఎం ఆఫీస్ నుంచి అడిగారు సార్, కాల్ వచ్చింది సార్, మన వాళ్ళు అడుగుతున్నారు సార్, మీకు పోవాలి మనం అని చెప్పండి అంటే, సరే అని చెప్పండి అన్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ రమ్మన్నాడు. రమణ అని చెప్పని ఆయన కౌలించుకొని, నేను మీకు కడప జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు పరిచయం కావచ్చు, కానీ మీరు కడప జిల్లాలో నుంచి వచ్చినప్పుడు నేనే కారణమయ్యాను. అప్పుడు పివి నరసింహరావు గారి యొక్క విజిట్ అప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే అక్కడ చెప్పుల దాడి జరిగిందని చెప్పని అప్పుడు నేను కలెక్టర్గా ఉంటే నన్ను అక్కడి నుంచి ఇమీడియట్గా ఫ్యాక్స్ మెసేజ్ మీద ట్రాన్స్ఫర్ చేశారు. కాబట్టి నేను అది మనసులో ఇప్పటికీ కూడా మనసులో పెట్టుకున్నాను రమణ. అప్పుడు అది ఆ రకంగా కారణమైంది. తర్వాత చంద్రబాబు నాయుడు టైంలో ఎలక్షన్స్ జరిగినప్పుడు నీవేదో కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పని రిపోర్ట్ ఇచ్చినావని చెప్పని నిన్ను అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసినాడు చంద్రబాబు నాయుడు. నా వల్ల నువ్వు ట్రాన్స్ఫర్ అయినావని చెప్పని నాకు మనసులో ఎప్పటికప్పుడు ఉంది. అందుకోసం అని చెప్పని నా ధర్మం, నువ్వు మళ్ళీ కమిషన్ ఇన్ఫర్మేషన్ పబ్లిక్ రిలేషన్స్ రండి అన్నాడు. మళ్ళీ కమిషన్ ఇన్ఫర్మేషన్ పబ్లిక్ రిలేషన్స్ ఏంటి సార్? నేను ఆల్రెడీ నా జీవితం అంతా పిఆర్ఓ టు చీఫ్ మినిస్టర్ చెన్నారెడ్డి, పిఆర్ఓ టు చీఫ్ మినిస్టర్ జనార్దన్ రెడ్డి, పిఆర్ఓ టు చీఫ్ మినిస్టర్, తర్వాత కన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ మొట్టమొదట ఎన్టీ రామారావు టైంలో, తర్వాత చంద్రబాబు నాయుడు గారి టైంలో. ఇది మూడవసారి అవుతుంది సార్. నన్ను అందరూ కూడా అన్న అంటారు, ఇంకా లేకపోతే అయ్యా అంటారు, లేకపోతే బావా అనేటువంటి స్థితి వస్తారు. ఇంకా చాలా కష్టమవుతుంది ఇద్దరికి. అంతే లేదు, నా కోసం చెప్పిన ఒక 6 నెలల పాటు నువ్వు ఉండు రమణ, తర్వాత నేను చూసుకుంటా. నాకు మనసులో ఒకటే, చంద్రబాబు నాయుడు అక్కడి నుంచి తీసేసినాడు కాబట్టి నువ్వు అక్కడ ఉంటే బాగుంటుందని చెప్పని ఉంది, కొంచెం అంగీకరించు అన్నాడు. సార్ మీరు ముఖ్యమంత్రి గారు, మీరు చెప్తే ఏ పోస్ట్ అంటే ఆ పోస్ట్ చేస్తాను సార్, మీ ప్రేమ నాకు తెలుసు కదా అన్నాను నేను. ఆ రకంగా ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి దగ్గర పనిచేశాను. రాజశేఖర రెడ్డి గారి యొక్క మనస్తత్వం పిల్లవాడి మనస్తత్వం. అప్పుడే కొత్తగా ముఖ్యమంత్రి అయ్యాడు, అధికారంలోకి వచ్చాడు. ప్రతిపక్షంగా ఎన్నెన్న మాట్లాడవచ్చు అంజయ్ గారు, కానీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని చూసినట్టుగా ఉండాలి, కొన్ని చూడనట్టుగా ఉండాలి, కొన్ని అనేటట్టుగా ఉంటాయి, కొన్ని అననట్టుగా ఉంటాయి, కొన్ని తమ వాళ్ళు ఉంటారు, కొందరు అవతల వాళ్ళు ఉంటారు, అవతల వాళ్ళని అనాలి, తమ వాళ్ళని అనకూడదు. ఇటువంటి కొన్ని భావాలను పెంచుకోవాల్సి వస్తుంది. అలాంటి సందర్భంలో ఆయన ఒక చిన్న నోట్బుక్ పెట్టుకొని పొద్దున 8:30-9 గంటలకు కూర్చొని, సార్ మీరు కట్టినటువంటి ధోతి చాలా గొప్పగా స్టైల్ ఉంటుంది, మీ రెడ్ అంచు ధోతి రెడ్డి గారికి చాలా హోదాని తెలిపేటట్టుగా ఉంది, అన్నీ బాగున్నాయి, కానీ ఒక చిన్న విషయం నేను తెలపాల్సిన అవసరం ఉంది. మీరు హెలికాప్టర్ దిగేటప్పుడు పెద్ద హోరున గాలి వస్తుంది, గాలి వచ్చినప్పుడు ధోతిని సాధ్యమైనంత వరకు సవరించుకొని దిగాలి అనేటువంటిది మీకుంటే దానివల్ల మీ హుందాతనం ఇంకా ఎక్కువగా ఉంటుంది సార్ అని చెప్పని ఈ రకంగా చెప్పడం జరిగింది. విన్నావు కదా, దాన్ని ఇంకో రకంగా చెప్పాల, మీ ధోతిని సవరించుకుంటూ మీరు దిగినట్టయితే దాని హుందాతనం చాలా గొప్పగా ఉంటుంది సార్ అని చెప్పని మీకు అర్థమై ఉంటుంది. ఆ రకంగా చెప్పేస్తే ఆయన ఎంత నవ్వేసేసి నర్మగర్భంగా దాన్ని నోట్ చేసేసుకొని, వాళ్ళు చెప్పావయ్యా నువ్వు, బాగుంది, ఇది అవసరం నిజంగా రమణ అని చెప్పని ఆ రకంగా చిన్న విషయాల దగ్గర నుంచి పెద్ద విషయాల వరకు కూడా ఆయన అన్నీ కూడా రమణ గారిని కనుక్కోవాలి, చేయాలని చెప్పని ఎంతో ఆప్యాయతతో ప్రేమతో ఉండేటువంటి రాజశేఖర రెడ్డి గారికి చాలామంది అనుకుంటాం మనం, కడప జిల్లా నుంచి అక్కడంతా కూడా ఫ్యాక్షన్ కాబట్టి ఆయన రాయలసీమ ఫ్యాక్షన్, అందులో ముఖ్యంగా కడప ఫ్యాక్షను, జమ్మలమడుగు నుంచి, అది మన తాడిపత్రి నుంచి జమ్మలమడుగు మీదుగా అటు అనంతపురం దిక్కు అంతా కూడా ఫ్యాక్షన్ ఉంటుంది. అటువంటి దాంట్లో ఉంటాడు ఈయన అని చెప్పి అనుకుంటారు, కానీ కడపలో నాకు అనిపించలేదు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అట్లా అనిపించలేదు. ఆయన సాధ్యమైనంత మేరకు పరిపాలన చేసినంత వరకు గొప్పగా చేసినారని చెప్పని నా భావం. ఫ్యాక్షన్ కుటుంబంలో నుంచి వచ్చారనే ప్రచారం జరిగింది. ఆయన మీద కావాలని చెప్పి నెగిటివ్ చేయాలని చెప్పి ప్రయత్నం చేశారు, కానీ సాధ్యమైనంత వరకు పాజిటివ్గా ఉండడానికి ప్రయత్నం చేశారు, పాజిటివ్గా ఉన్నారు. ఇంకొక విషయం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, వరల్డ్ జర్నలిస్ట్ ఫోరం అని చెప్పని ఒక మీటింగ్ జరిగింది. అది చంద్రబాబు నాయుడు గారి టైంలోనే ఇంటిమేషన్ వచ్చింది. రామోజీ ఫిలిం సిటీలో నిర్వహిస్తామని చెప్పని రామోజీరావు గారు ముందుకొచ్చారు.
అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రికి రామోజీరావు గారికి సఖ్యత బాగుంది కాబట్టి ఈయన ఆనందపడ్డాడు. ఆయన అంగీకరించాడు, నేను పెట్టుకుంటాను రామోజీ ఫిల్మ్ సిటీలో అన్నారు రామోజీరావు గారు. అప్పుడే కొత్తగా రాజశేఖర రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ కావడం, కాంగ్రెస్లో కలకలం రేయడం, ఆ వరల్డ్ జర్నలిస్ట్ ఫోరం యొక్క మీటింగ్కు మీరు పోవద్దండి అని చెప్పని తన చుట్టూ ఉండేటువంటి నాయకులు, కావాల్సిన వాళ్ళు, పార్టీ వాళ్ళు అందరూ కూడా చెప్పారు. నా ఉద్దేశం ఏంటంటే వరల్డ్ జర్నలిస్ట్ ఫోరం మీటింగ్కి పోకపోయినట్టయితే చంద్రబాబు నాయుడు పోతాడు. ముఖ్యమంత్రి గారికి అవైలబుల్ కాదని చెప్పని అన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వచ్చారని చెప్పని ప్రపంచానికంతా కూడా ఏమవుతుంది, ప్రతిపక్ష నాయకుడే ఇంకా ఇప్పటికీ గొప్పవాడు ఉన్నట్టుంది, ఆయనకి విలువ ఉన్నట్టుంది, ముఖ్యమంత్రికి అసలు పట్టింపు లేనట్టుంది అని చెప్పని ఆయన్నే ముఖ్యమంత్రి ఏమో అన్నంత ఫీలింగ్లో బయటకు మెసేజ్ పోతుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారికి అదొక రకమైనటువంటి అపప్రథ వస్తుంది. ముఖ్యమంత్రి గారికి కావాల్సినటువంటి అపఖ్యాతి రావాల్సినటువంటిది కాకూడదు అని చెప్పని అభిప్రాయంతో ఆయన దగ్గర కూర్చున్నాను. నేను కూర్చొని మీరు ఏమనుకోకపోతే ఒక చిన్న విషయం సార్ అన్న చెప్పండి, రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగేటువంటి కార్యక్రమానికి మీరు ముఖ్యమంత్రిగా ఉంటే బాగుంటుంది, కానీ మీరు పోకపోయినట్టయితే చంద్రబాబు నాయుడు పోయినట్టయితే ఇప్పటికీ ఆయన్నే కావచ్చు ముఖ్యమైన వాడు, ముఖ్యమంత్రికి అసలు పని లేనట్టుంది, లేకపోతే ఈ పని రావడం ఇష్టం లేనట్టుంది అని చెప్పి అనుకుంటారు సార్. తర్వాత వరల్డ్ నుంచి అందరూ కూడా జర్నలిస్టులు వస్తున్నారు, ప్రపంచ స్థాయి జర్నలిస్టులు వస్తున్నారు. లండన్ నుంచి, ఫ్రాన్స్ నుంచి, వాళ్ళందరికీ కూడా ఇదొక గొప్ప తప్పుడు మెసేజ్ పోతుంది సార్. మన వాళ్ళకంటే విషయం వేరు, కానీ మన తెలుగు వాళ్ళకి తెలుసు, కానీ భారతదేశంలో పోవడమే వేరంటే ప్రపంచమంతా పోతే బాగుండదేమో, ఒక్కసారి మళ్ళీ మీరు ఆలోచించండి సార్ అన్నాడు. కానీ రమణ, మన వాళ్ళంతా చంపుతున్నారయ్యా. రామోజీ ఫిల్మ్ సిటీకి మనమా పోవడము, రామోజీ ఫిల్మ్ సిటీ అంతా కూడా దున్నేస్తాము అదేస్తామని చెప్పి అన్న వాళ్ళం ఎట్లా పోతాం అక్కడికి అని అంటున్నారు. సార్, ఎలక్షన్స్ అయ్యేంత వరకు మాట్లాడేది వేరు, ఎలక్షన్స్ అయినాక మీరు ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రానికంతా మీరు ముఖ్యమంత్రిగా అందరినీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎవరో అయినట్టయితే ఇదేదో పార్టీ మీటింగ్ అనో లేకపోయినట్టయితే కొంత ప్రజల యొక్క మీటింగ్ అని చెప్పి వేరు సార్. జర్నలిస్టులు అని చెప్పంటే కళ్ళు చెవులు మొత్తం ప్రపంచానికి వాళ్ళు కావాలని చెప్పని చంద్రబాబు నాయుడు హ్యాస్ కమ్, హీ హెస్ డన్ సో మచ్ దిస్ థింగ్, హీ హ్యాస్ క్లియర్డ్ సో మచ్ అని చెప్పంటుంటే చంద్రబాబు నాయుడు యొక్క ఖ్యాతి ప్రపంచమంతా వినవస్తుంది అని చెప్పంటే మనం భరిస్తామా సార్? మన సీన్ మారిపోయినట్టు ఉంటుంది, అవసరమా సార్ అది అని చెప్పన్నాను. సరే రమణ, మంచిదే, రామోజీరావు గారికి లెటర్ రాద్దాం, డ్రాఫ్ట్ చేసి పెట్టండి, నేను సంతకం పెట్టి పంపిస్తాను అన్నాడు. ఎంత ఆనందం వేసిందంటే అది నిజమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడని చెప్పి అనుకున్నాం. తర్వాత తక్కిన వాళ్ళందరూ కూడా అలిగినారు బాగా, సార్ అది తప్పుడు నిర్ణయం సార్, అది కరెక్ట్ కాదు ఇది అని చెప్పండి. లేదు కాదయ్యా, అది కరెక్టే, మనం పోదాం అక్కడికి, నేను విశాఖపట్నం ట్రూప్ పెట్టుకున్నా కానీ అక్కడి నుంచి నేను విశాఖపట్నం వెళ్తాను, అక్కడ వెళ్ళి గంట సేపు నేను జర్నలిస్ట్తో మాట్లాడిపోతానని చెప్పని. ఆ తర్వాత సరే అన్నాడు. నెక్స్ట్ డే రామోజీరావు గారి దగ్గర నుంచి మీరు వస్తున్నారు కాబట్టి మీకు బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేయాలని చెప్పి అనుకుంటున్నాను, మీరు అంగీకరిస్తే నేను ధన్యుణ్ణి అని చెప్పి ఆయన ఉత్తరం రాశాడు. బ్రేక్ఫాస్ట్ ఏంటి రమణ ఇది అన్నాడు. అంటే సార్ అక్కడికి పోతున్నాము అని చెప్పి అన్నప్పుడు ఒక మర్యాద ఉంటుంది, అందులో రామోజీరావు లాంటి వాడికి నేను చెప్పాలా మీరు చెప్పాలా ఆయనకు మర్యాద గురించి. అక్కడ దాకా పోతున్నప్పుడు ఆయన ఏ దాకా పోతున్నప్పుడు ఉంటుంది. మీరు ఏమనుకోకపోతే ఒక మాట చెప్తున్నాను, మీకు మనసులో ఏ రకమైనటువంటి అభిప్రాయం ఉన్నా ఏదున్నా ఎలా ఉన్నా అవి పక్కకు పెట్టేసి ముఖ్యమంత్రిగా మీరు అక్కడికి వెళ్ళినట్టయితే మీరిద్దరే ఉంటారు, మేము ఎవరైనా దగ్గర ఉండం. టిఫిన్ చేసేటప్పుడు మీ యొక్క మనసుని మీరు వెల్లడి చేయండి, ఆయన యొక్క మనసు ఏమిటో తెలుసుకోండి, ఎలా ఉంటే బాగుంటుందో ఆంధ్రప్రదేశ్ అనేటువంటి సంగతిలో మీ ఇద్దరికి ఒక రకమైనటువంటి సామరస్యత వస్తే ఎంత గొప్పగా ఉంటుందో సార్, స్టేట్ బాగుంటుంది అని చెప్పన్నాను నేను. అంత దూరం దాకా పోయి బ్రేక్ఫాస్ట్కి పోకపోతే బాగుండదు కదా సార్ అని చెప్పంటే ఒప్పుకున్నాడు. మళ్ళీ కొంతమందికి చాలా ఇబ్బంది కలిగేసి మళ్ళీ ఇది కూడా రమణ చెప్పినట్టు ఈ రమణ ఏంది మధ్యలో ఇవన్నీ చెప్పేసేసి మనం కాకుండా చేస్తున్నాడు సార్ని అని చెప్పినంత దూరం పోయింది అది. అయినా సరే ఏదైతే అవసరమో, ఏదైతే కావాలో, ఏదైతే రాష్ట్రానికి మంచిదో, ఏదైతే ముఖ్యమంత్రి గారికి ప్రతిష్ట పెంచేదో అది చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంటుందనేటువంటి అభిప్రాయంతో చెప్పడం జరిగింది. నేను కూడా వెళ్ళాను, ఉపన్యాసం రాశాము, ఆయన ఉపన్యాసం చెప్పాడు. ఉపన్యాసం ఇచ్చి హెలికాప్టర్లో విశాఖపట్నం పోయే ముందు ఏమి ఉపన్యాసం రమణ, చాలా గొప్పగా ఉంది, చాలా థ్యాంక్స్ ఎలాట్ అన్నాడు. ఒక ముఖ్యమంత్రి నాకు థ్యాంక్స్ చెప్తే ఇవాళ ఇన్నాళ్ళైనా కానీ నాకు అంత జ్ఞాపకం ఉంది అంజయ్ గారు. ఇవాళ మీ ముందు నేను ప్రజలకు చెప్పుకోవడానికి ఒక అవకాశం వచ్చింది. ఎందుకంటే మంచి ఎప్పుడు కూడా మంచి, మనం వచ్చింది చాలా నయమైంది రమణ. ఎందుకంటే మొత్తం ప్రపంచం అంతా కూడా మెసేజ్ పోతుంది కాబట్టి మంచి స్పీచ్, మంచి మెసేజ్ పోయింది, ప్రపంచమంతా కూడా బాగుపోయింది. థ్యాంక్స్ అలాట్ అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారిని నేను ఎట్లా మర్చిపోతాను. ఆయన తండ్రి లాంటి థ్యాంక్స్ చెప్పడం అంటే అంతకంటే కావాల్సిన ఆనందం ఏముంటుంది. ఇవాళకి నాకు మెదడులో పచ్చగా ఉంది, అది ఇట్ ఇస్ స్టిల్ గ్రీన్ ఇన్ మై మెమరీ. ఆ రకంగా ఆయనకి ఎప్పటికప్పుడు కావాల్సినటువంటి ప్రకారంగా
నిర్వహిస్తూ ఆయన కోసం అని చెప్పని ఒక సందర్భంలో ఆ, నంది నాటకోత్సవాలు నిర్వహిస్తున్నప్పుడు ఎన్టీ రామారావు పేరిట ఒక అవార్డు ఉంది. ఉమ్. మరి ఎన్టీ రామారావు గారి పేరిట అవార్డు ఉంది సార్, మరి అది తెలుగుదేశం అని చెప్పను ఎన్టీ రామారావు అని చెప్పను అనుకుంటే అంటే నేను ఎన్టీ రామారావు అభిమానిని, ఎన్టీ రామారావుతో మనకేముంది రమణ, ఎన్టీ రామారావు యొక్క పురస్కారాన్ని ఇచ్చేద్దాము మా హయాంలో కూడా ఈ నంది నాటకోత్సవాలు నిర్వహించుకోండి అని చెప్పని మీరే నిర్వహించుకోండి రమణ అన్నాడు. మేము నిర్వహించడం కాదు సార్, ముఖ్యమంత్రి గారు వచ్చి ప్రారంభించాలంటే ఈ నాటకాలు ఇవన్నీ కూడా మా రాయలసీమ వాళ్ళకి పడదయ్యా అని వదిలిపెట్టండి అన్నాడు. నాటకం కాదు ఇది, నాటకం అనేటువంటిది వేలాది మంది కళాకారులకు ఆనందం కలిగించేటువంటి విషయం, మన ప్రజలు వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి మీరు దీపం వెలిగించేసేసి మీరు స్పీచ్ ఇచ్చేసేసి ప్రారంభం చేసేసి మీరు వెళ్ళండి సార్, తక్కింది మేము చూసుకుంటాము అని చెప్పన్నాం. సరే బాబు అని చెప్పన్నాడు. ఆ రకంగా విన్నాడు. అంటే ఎక్కడ ఏది ఎంతవరకు అవసరమో ఎంతవరకు ఔచిత్యమో అది చెప్పడానికి కోసం చెప్పని మా ధర్మం, మా ఉద్యోగ ధర్మం, మా బాధ్యత. నేను గవర్నమెంట్ సర్వెంట్గా ఉన్నప్పుడు, అధికారి అనే పదం వాడను, గవర్నమెంట్ సర్వెంట్గా ఉన్నప్పుడు గవర్నమెంట్కి చేయాల్సినంత దోహదం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ రకంగా అంజయ్ గారు చేయాల్సినటువంటి బాధ్యతతో చేశాం. రాజశేఖర రెడ్డి గారి టైంలో చాలా గొప్పగా ప్రేమించాడు, చాలా గొప్పగా ఆనందించాడు. ఆయన ఉన్నంత వరకు ఒక కుటుంబ సభ్యుడిగా చూశాడు మమ్మల్ని. తర్వాత సభలు జరిగినట్టయితే అందరూ ఏ రకంగా చెప్పేవారు, నాకు ఫోన్ చేసేసి ఇవాళ సభకి ఎంతమంది వచ్చుంటారు అనుకుంటావు అని అన్నాడు. సార్ దాదాపు ఒక 80,000 నుంచి 1,00,000 మంది దాకా వచ్చారు సార్ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో అన్నారు. మా వాళ్ళు 3 లక్షల దాకా అంటున్నారు, అందుకోసం నేను అడిగాను నేను అన్నాడు. అప్పుడే సార్ 1,00,000 వరకు వచ్చి ఉంటారు సార్, అంతకంటే ఎక్కువ కాదు సార్ అని చెప్పన్నాను. కరెక్ట్ అయ్యా, 1,00,000 వరకు నేను కూడా అదే అనుకుంటున్నాను అని చెప్పన్నాడు. ఈ రకంగా పార్టీ పరంగా కూడా కొన్ని విషయాలను నాతో మాట్లాడేసేసి అంత ఆత్మీయంగా ఆప్తంగా సఖ్యంగా మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారిని తలుచుకున్నప్పుడు ఒళ్ళు కడిమి చెట్టు అవుతుంది నాకు. ఇక తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు.